భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలని శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే మేము పట్టుపట్టామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం హౌస్లో చర్చ జరగనీయకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు. ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేసే ఆలోచనలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ దేశ ప్రజలు ఆ ప్రభుత్వానికి సహకరించలేదన్నారు. నేను పార్లమెంటు సభ్యునిగా కొత్తగా ఎన్నికయ్యాను. ఉభయ సభల్లో కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాపోయారు. ఏదైతే రాజ్యాంగం మీద చర్చ జరగాలని భారతదేశంలో 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని ఈ యొక్క వింటర్ సెషన్ మొదలైనప్పుడే 75 సంవత్సరాల కాన్స్టిట్యూషనల్ డేని పార్లమెంట్లో చేసుకోవడం జరిగింది. వాస్తవంగా డాక్టర్ బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం ఈ రోజు ఉల్లంఘనకు పాల్పడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్వాలన్న ఆలోచన ఉన్నట్టు ప్రజలు గమనించి ఈసారి వారికి 240 సీట్లే, అంతకంటే కూడా తక్కువ వచ్చాయి. కానీ ప్రజలు రాజ్యాంగాన్ని ఏదైతే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు మనం రోజు చూస్తున్నాం. నేను కొత్తగా పార్లమెంట్ సభ్యుని 3వ సెషన్, ఇది వింటర్ సెషన్. నేను గమనించింది ఏంటంటే స్పీకర్ అయినా అటు రాజ్యసభలో చైర్మన్ అయినా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రాజ్యాంగంలో ఉన్న అంశాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్, రాజ్యాంగంలో ఉన్న సోషలిస్ట్ భావజాలాన్ని మొత్తమే తొక్కేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగా గమనించడం. నిన్న కూడా పార్లమెంట్ లో కొత్తగా సభ్యురాలైనటువంటి నాయకురాలు ప్రియాంక గాంధీ గారు కూడా ఈ రాజ్యాంగాన్ని ఎలా కూనీ చేసే ప్రయత్నం చేస్తుర్రో, ఒక్క 4-5 కోసం భారతదేశంలో ప్రజలను పట్టించుకోకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, అందరినీ కూడా ఆర్థికంగా దేశాన్ని ఇటు ప్రజల్ని పురోగతి చెందకుండా ఓన్లీ ఒక 3-4 కోటీశ్వర్లను చేసి ఇలా ప్రపంచ కుబేర్లను చేసినటువంటి ఈ 10 ఏళ్ల పాలన, బీజేపీ పాలన, మనకున్న రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి చేస్తున్నటువంటి ఈ పని గురించి ఈరోజు చర్చ ఉంది. నిన్న ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఈరోజు కడప జిల్లా పులివెందుల్లో 1978 నుంచి నిర్మించుకున్న